హ్మ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లేయర్స్ ఆఫ్ ద ఎర్త్. లేయర్స్ ఆఫ్ ఎర్త్ అంటే భూమి యొక్క పొరలు. అంటే భూమి యొక్క పొరలు ఏంటంటే వాతావరణంలో ఉన్న పొరల్ని మనం లేయర్స్ ఆఫ్ ఎర్త్ అంటాం. లేదా అట్మాస్ఫియర్ అని కూడా అనొచ్చు. లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఎర్త్ అంటే వేరే వచ్చిందిలే, లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఎర్త్ నుంచి పైకున్న వాటిని లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియరే అంటాం. సో ఎన్ని లేయర్స్ ఉంటాయి అంటే మొత్తం 5 లేయర్స్ ఉంటాయి. మొత్తం 5 లేయర్స్ ఉంటాయి. ఎర్త్ నుంచి మొత్తం పైకి 5 లేయర్స్ ఉంటాయి. ఒకటి ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్. ట్రోపోస్పియర్ అనేది భూమి నుంచి 18 కిలోమీటర్ల పైన ఉంటుంది. స్ట్రాటోస్పియర్ అనేది భూమి నుంచి 50 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. మెసోస్పియర్ అనేది భూమి నుంచి 80 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. థర్మోస్పియర్ అనేది భూమి నుంచి 513 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎక్సోస్పియర్ అనేది 960 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. సో వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ట్రోపోస్పియర్ అంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. ఇది 0 నుంచి 18 కిలోమీటర్స్ వ్యవధిలో ఉంటుంది స్పేస్ నుంచి, అంటే సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి. ఇక్కడ ఏంటి, క్లౌడ్స్ ఎక్కువ ఉంటాయి. మనకి మేఘాలు ఉంటాయి కదా, మేఘాలన్నీ ఉండేది ట్రోపోస్పియర్లోనే. దీనివల్లే మనకి వెదర్ చేంజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. క్వశ్చన్ అడుగుతాడు, వెదర్ చేంజెస్ అక్కర్స్ ఇన్ విచ్ స్పియర్ అని, విచ్ లేయర్ అని. మనం ట్రోపోస్పియర్ అని చెప్పాలి. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుంది, టెంపరేచర్ పడిపోద్ది ఇక్కడ. అంటే అంత ఆ ఏరియాలో -58 డిగ్రీలు ఉంటుంది, అంటే చాలా చలి. ట్రోపోస్పియర్ని స్ట్రాటోస్పియర్ సెకండ్ లేయర్ కదా. ఫస్ట్ లేయర్ని సెకండ్ లేయర్ని సెపరేట్, ట్రోపోస్పియర్ని స్ట్రాటోస్పియర్ని సెపరేట్ చేసేది ట్రోపోపాజ్ సెపరేట్ చేస్తూ ఉంటుంది. ఇది ట్రోపోస్పియర్ గురించి. దాని తర్వాత వస్తాం నెక్స్ట్ లేయర్ స్ట్రాటోస్పియర్, సెకండ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడికి వచ్చేసరికి టెంపరేచర్ పెరిగిద్ది. ఫస్ట్ దాంట్లో తగ్గిద్ది, కింద దాంట్లో పెరిగిద్ది. టెంపరేచర్ ఎంత పెరిగిద్ది, ఎంతకు వచ్చిద్ది, 4 డిగ్రీస్కి వస్తుంది. ఇక్కడ -58 డిగ్రీస్ ఉంది కదా, ఇక్కడ 4 డిగ్రీస్కి వస్తుంది అన్న. అది కూడా చలి, ఇది ఎక్స్ట్రీమ్ చలి. నేను చెప్పాను కదా, ఇది 50 కిలోమీటర్స్ వ్యవధిలో ఉంటుంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఓజోన్ లేయర్ ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓజోన్ లేయర్ ప్రజెంట్ ఇన్ విచ్ లేయర్ అంటారు. స్ట్రాటోస్పియర్లో ఓజోన్ లేయర్ ఇంపార్టెంట్. ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓజోన్ లేయర్ మనకి ఏం చేస్తుంది అంటే, సన్ నుంచి మనకి డైరెక్ట్గా కొన్ని కిరణాలు వస్తాయి, అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి. సన్ నుంచి మనకు అల్ట్రావైలెట్ వస్తే మన బాడీ మీద పడిననుకో, మన స్కిన్ కాలిపోయి డ్యామేజ్ అయిపోయి క్యాన్సర్ వస్తుంది. సో అది రాకుండా అవ్వాలంటే ఈ ఓజోన్ లేయర్ అనేది చిన్న ఒక పార్ట్గా, ఒక దుప్పట్లాగా ఉంటుంది మనకి భూమికి. దీనివల్ల సో ఆ లేయర్స్, ఇది అల్ట్రావైలెట్లన్నీ ఎక్కడి నుంచి పోయి మనకు మంచి ఓన్లీ విటమిన్ డి సన్లైట్ మాత్రమే మనకు వస్తుంది. దానివల్ల మనం బతుకుతున్నాం. అది ఓజోన్ లేయర్ యొక్క ప్రొటెక్షన్. అల్ట్రావైలెట్ రేస్ వల్ల ఇది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ దాని రీజనరేట్ అవుతూ ఉంటుంది, రీడీమ్ అవుతూ ఉంటుంది. అది అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనం కాపాడేది ఓజోన్ లేయర్. సో ఇప్పుడు ఓజోన్ లేయర్ తగ్గిపోతుంది. ఎందుకంటే సిఎఫ్సిస్ అనేవల్ల, క్లోరోఫ్లోరో కార్బన్స్, అవి మనకుండే ఏసీలు ఫ్రిడ్జ్ల్లో ఉంటాయి. దానివల్ల ఓజోన్ లేయర్ తగ్గిపోతుంది. ఇది ఇంపార్టెంట్. స్ట్రాటోస్పియర్ ఎవ్రీ ఇయర్ ఓజోన్ డేని ఎప్పుడు జరుపుతాం, సెప్టెంబర్ 16 జరుపుతారు అనుకుంటున్నాం. ఇప్పుడు చదివాము. ఇక్కడ ఏంటి, ఇంకా క్లౌడ్స్ అన్ని మొత్తం ట్రోపోస్పియర్లోనే ఉన్నాయి కదా, ఇక్కడ క్లౌడ్స్ ఉండవు. ఇక్కడ నుంచి క్లౌడ్స్ ఉండవు. అందువల్ల ఈ లేయర్ని ఫ్రీ ఫ్రమ్ క్లౌడ్స్ అని అంటాం, స్ట్రాటోస్పియర్ని. అందువల్ల అది క్లౌడ్స్ లేకపోతే ఏమైంది, ఏరోప్లేన్స్ జెట్స్ అని బాగా ఎగురుతాయి. అందుకే లేయర్ చాలా ఇంపార్టెంట్. అడుగుతాడు, ఏరోప్లేన్స్ అండ్ జెట్స్ ఫ్లైడ్ ఇన్ విచ్ లేయర్ అని. స్ట్రాటోస్పియర్ అని చెప్తాం. ఇందులో సపరేషన్ ఉంది కదా, ట్రోపోస్పియర్ని స్ట్రాటోస్పియర్ని సపరేట్ చేసేది ట్రోపోపాజ్. అదే స్ట్రాటోస్పియర్ని మెసోస్పియర్ని సపరేట్ చేసేది స్ట్రాటోపాజ్. అది ట్రోపోస్పియర్ గురించి. ఇప్పుడు మూడో లేయర్ మెసోస్పియర్. ఏంటిది, థర్డ్ లేయర్. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. భూమి నుంచి 80 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. టెంపరేచర్ ఫస్ట్ దాంట్లో తగ్గింది, సెకండ్ దాంట్లో పెరిగింది, థర్డ్ దాంట్లో తగ్గిద్ది. మళ్ళీ టెంపరేచర్ 4 నుంచి -90 డిగ్రీస్కి పడిపోద్ది. మెసోస్పియర్ని థర్మోస్పియర్ని సెపరేట్ చేసేది మెసోపాజ్. ఫస్ట్ది గుర్తుపెట్టుకుంటే దాని పక్కన పాజ్ యాడ్ చేస్తాం. ఇక్కడ స్ట్రాటోస్పియర్లో చూడు, స్ట్రాటోస్పియర్ని మెసోస్పియర్ని సెపరేట్ చేసేది స్ట్రాటోపాజ్. అలా. ఇప్పుడు ఫోర్త్ లేయర్కి వద్దాం. ఇది ఇంపార్టెంట్. ఫోర్త్ లేయర్ ఏంటి, థర్మోస్పియర్. థర్మో అంటేనే హీట్. ఇక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది అనుకో. సో ఇది ఎంత ఉంటుంది, భూమి నుంచి 513 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ రైజ్ అని చెప్పాను. ఎందుకంటే
ఇక్కడ ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్ రేస్ అని చెప్పలా. అది స్కిన్ మీద పడితే కాలిపోతాయి అంటే దాని టెంపరేచర్ ఎక్కువ. ఎక్స్ రేస్ కూడా చాలా టెంపరేచర్ ఎక్కువ. దానివల్ల ఈ లేయర్ చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. ఆ రేస్ ఉండటం వల్ల వేడిగా ఉంటుంది. ఆ రేస్ ఒక పార్టికల్లోకి వెళ్ళిందనుకో దాన్ని సెపరేట్ చేసేస్తాయి. అంటే మనం ఒక చెట్టుని కొట్టామనుకో వెంట 2 ముక్కలైపోతాయి. అలా ఆ రేస్ అలా సెపరేట్ చేస్తాయి. అలా సెపరేట్ అయినవి ప్లస్, మైనస్‌గా విడిపోతాయి. అంటే పాజిటివ్ చార్జ్‌గా, నెగెటివ్ చార్జ్‌గా విడిపోతాయి. ఇలా పాజిటివ్ చార్జ్ ఏదైనా ఒక చార్జ్డ్ పార్టికల్‌ని మనం అయాన్ అంటాం. ఐఓఎన్ అయాన్. అయాన్ అంటే ఏంటి? పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్, నెగెటివ్ చార్జ్డ్ పార్టికల్స్. పాజిటివ్ అంటే ప్లస్‌ది, నెగెటివ్ అంటే మైనస్‌ది. ఇలా అయాన్స్ ఉండటం వల్ల ఈ లేయర్‌ని అయనోస్ఫియర్ అని కూడా అంటాం. థర్మోస్ఫియర్‌ని అయనోస్ఫియర్ అని కూడా అంటాం. ఎందుకంటే చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. అది ఇంపార్టెంట్. విచ్ లేయర్ ఈస్ కాల్డ్ అయనోస్ఫియర్ అంటే థర్మోస్ఫియర్. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో ఇది లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్. అంటే ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుతున్నాం. ఫోన్‌లో ఉన్న ఫోన్‌లో ఉన్న సిగ్నల్స్‌కి వెళ్ళాలంటే మనకు ఒక శాటిలైట్ కావాలి. శాటిలైట్ నుంచి రేడియో వేవ్స్ రావాలి. ఆ రేడియో వేవ్స్ అనేది ఇక్కడ బాగా రిఫ్లెక్ట్ అవుతాయి. లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ అంటే ఫోన్ ఇక్కడున్న అమెరికాలో మాట్లాడొచ్చు. అమెరికా నుంచి బ్రిటన్‌లో మాట్లాడొచ్చు. బ్రిటన్ నుంచి ఆఫ్రికాలో మాట్లాడొచ్చు. అలా అన్నిటికీ ఉపయోగపడే లేయరే థర్మోస్ఫియర్. ఎందుకంటే అది ఈ రేడియో వేవ్స్‌ని రిఫ్లెక్ట్ చేస్తది. ఎలా? మనం ఇట్లా సపోజ్ మన ఫోను, ఇది శాటిలైట్, ఇక్కడ ఇది వేరే పర్సన్. మనం ఇక్కడ నుంచి ఈ శాటిలైట్‌కి ఫస్ట్ మనం చేసే కాల్ ఇక్కడికెళ్ళిద్ది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వచ్చేది. ఇదంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో జరిగిపోద్ది కదా! అందుకు ఈ లేయర్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫైనల్ లేయర్ ఇంకా ఎక్సోస్ఫియర్. ఎక్సోస్ఫియర్ కూడా అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు. ఇది ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఇంకా ఉన్న లేయర్‌లో అదే చివరి లేయర్. ఇది 0 నుంచి 960 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ గ్రావిటీ తక్కువ ఉంటుంది. అంటే భూమి నుంచి పైకెళ్ళే కొద్దీ గ్రావిటీ తక్కువ ఉంటుంది కదా! అంటే భూమి నుండి పైకెళ్ళే కొద్దీ గ్రావిటీ తక్కువ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఓన్లీ గ్యాసెస్ మాత్రమే ఉంటాయి. అలా వాటిలో కొన్ని గ్యాసెస్ ఆర్గాను, నైట్రోజను, ఆక్సిజను, హీలియం. ఈ 4 గ్యాసెస్ మాత్రమే ఉంటాయి. ఇందులో మెయిన్‌గా అడిగేది ఏంటంటే ఆర్డర్ అడుగుతాడు. రైట్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఆల్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అని. మనం ఏం రాయాలి ఇప్పుడు? ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. ఇది ఆర్డర్. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే వెనక నుంచి రాస్తాం. ఎక్సోస్ఫియర్, థర్మోస్ఫియర్, మెసోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్. అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్ ఉంటే మెసేజ్ చేయి. ఇఫ్ పాసిబుల్